తెలంగాణకు కాళేశ్వరం సజీవధారగా మారింది. గలగలా పారే గంగమ్మకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొత్త నడకలు నేర్పించారు. అపర భగీరథ ప్రయత్నంతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. గొంతాడిన బీడు భూముల దాహార్తిని తీర్చడంతో నేడు పుట్ల కొద్ది ధాన్యపు రాశులకు తెలంగాణ నిలయంగా మారింది. గోదావరిని సజీవ నదిగా కాళేశ్వరం నిలిపింది. కాళేశ్వరంతో సాధించిన విజయాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనాలు. తెలంగాణ జీవనాడి కాళేశ్వరంపై అధికార కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేసింది? మేడిగడ్డలో పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టు కూలినట్లు గగ్గోలెందుకు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డగోలు ఆరోపణలు దేనికి సంకేతం? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్కు ఇసుమంతైన అవగాహనుందా? తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదా? దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? మేడిగడ్డను సాకుగా చూపి తెలంగాణ జీవధారనే దండగంటారా? కాళేశ్వరం అంటే తెలంగాణ కలల ప్రాజెక్టు. పల్ల మెరిగే నీటికి కొత్త నడక నేర్పిన మానవ నిర్మిత అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలతో తెలంగాణ రైతులు సల్లగుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును యావత్ ప్రపంచమే కొనియాడిన మాట వాస్తవం కాదా? సీఎం కేసీఆర్ రీడిజైనింగ్ తో పుట్టిన కాళేశ్వరాన్ని ఇంజనీరింగ్ మార్వెల్ గా పలువురు కొనియాడలేదా? ఈ ప్రాజెక్టు మూలంగా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందని స్వయంగా కేంద్రమే పలుమార్లు వెల్లడించింది. సమైక్య రాష్ట్రంలో సాగునీరు అడిగితే ఎత్తు ప్రాంతంలో ఉన్న తెలంగాణకు నీళ్లెలా వస్తాయని చెప్పింది నాటి కాంగ్రెస్ పాలకులే. లిఫ్ట్ ఇరిగేషన్ తో తెలంగాణ సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపే ఆస్కారం ఉన్న నాటి పాలకులు ఆ దిశగా ఆలోచించలేదు. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యూహంతో సాగునీటి గోసలకు చరమగీతం పాడారు. మల్టీలెవెల్ లిఫ్టులు, బరాజులు, రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువల సమాహారమే కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు ఉన్నాయి. అందులో మొదటిది మేడిగడ్డ బ్యారేజీ, రెండోది అన్నారం, మూడోది సుందిళ్ల. మేడిగడ్డ బ్యారేజీ దగ్గరున్న పంపుల ద్వారా అన్నారంలోకి, అన్నారం పంపు నుంచి సుందిళ్లలోకి, సుందిళ్ల పంపు హౌస్ నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంకుకు, అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించి ఆపై లోయర్ మానేరు నింపుకుంటారు. పైన ఉన్న మలక్పేట, అప్పర్ మానేరు రిజర్వాయర్లను నింపి ఇటు సిద్దిపేట వైపు అనంతగిరి రిజర్వాయర్లకు నీళ్లెత్తిపోస్తారు. అక్కడి నుంచి రంగనాయక సాగర్ కు, తర్వాత మల్లన్న సాగర్ కు వాటర్ లిఫ్ట్ చేస్తారు. ఇక మల్లన్న సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు స్థిరీకరణ కోసం కొన్ని నీళ్లు ఇస్తారు. ఇటు కొండపోచమ్మ సాగర్ ను కూడా నింపుకుంటారు. అటువైపు గంధమల్ల, అక్కడి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ లోకి నీళ్లు వస్తాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్వరూపం. ఇంత గొప్ప ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 3 ఏళ్లలో నిర్మించే రికార్డు సృష్టించింది. ప్రపంచంలోని మేటి ఇంజనీర్లు సైతం కాళేశ్వరం నిర్మాణంపై ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరం కట్టకముందు తెలంగాణ వ్యవసాయ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఏంటో ప్రజలకే తెలుసు. 2014-15 సంవత్సరంలో తెలంగాణ పండించిన ధాన్యం 68.17 లక్షల టన్నులు. వాటి విలువ 12,871 కోట్లు. కానీ 2018-19 సంవత్సరంలో ధాన్యం ఉత్పత్తి 100.02 లక్షల టన్నులకు చేరింది. అంటే 5 ఏళ్లలో వృద్ధి 31.85 లక్షల టన్నులు. కాళేశ్వరం ఫలాలు అందడం మొదలైన తర్వాత 2019-20లో 34,084 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఒకే ఒక్క ఏడాదిలో 80.53 లక్షల టన్నుల ఎక్కువ ధాన్యం పండింది. ఇదంతా కాళేశ్వరం వల్లే సాధ్యమైంది. మండు వేసవిలో కూడా నేడు తెలంగాణలో ఏ మూలలో చూసినా జల సవడులు వినిపిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం కాళేశ్వర జలాలు. చెరువులు, వాగులు, కుంటలు ఇలా అన్నింట్లోనూ కాళేశ్వర జలాలు వచ్చి చేరుతున్నాయి. కాకతీయ కెనాల్ ద్వారా చిట్ట చివరి భూములకు సైతం నీరు అందుతోంది. మొన్నటిదాకా 2 నుంచి 3 వేల క్యూసెక్కులు కూడా పారని కాకతీయ కాల్వ
ఇప్పుడు 8,000 క్యూసెక్కులకు పైగా కాళేశ్వర జలాల్ని మోసుకెళ్తూ మండు వేసవిలోనూ వేలాది చెరువులను నింపుతుంటే అనేక జిల్లాల్లోని లక్షల ఎకరాల్లో ధాన్యపు సిరులు పండుతున్నాయి. ఇటు కాళేశ్వరం కింద ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకాన్ని పూర్తి చేశారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. ఫలితంగా వట్టిపోయిన శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు తిరిగి ప్రాణం పోశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలను గొలుసుకట్టు చెరువులకు అనుసంధానం చేశారు. వేలాది చెరువులు మండి వేసవిలో సైతం నీటితో కలకలలాడుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇదంతా కాళేశ్వరం విజయగాథలే. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా కాళేశ్వరం జలాలతో ఎంతో ప్రయోజనం చేకూరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 16 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించారు. 16 టీఎంసీల వినియోగం ద్వారా 4,500 కోట్లకు పైగా ఆదాయం కార్పొరేషన్ కు సమకూరింది. ఎన్టీపీసీ ద్వారా 72 కోట్లు, రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి 3.25 కోట్ల నీటి సరఫరా రుసుము నేరుగా కార్పొరేషన్ ఖాతాలోకి వెళ్లింది. ఇటు హైదరాబాద్ జలమండలి ద్వారా గోదావరి జలాల పంపిణీతో ఏటా 400 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. నగరంతో పాటు శివారులోనూ ఒకనాడు చిన్న సంస్థలు బల్క్ పద్ధతిలో మంచినీటి కోసం దరఖాస్తు చేసుకుంటే జలమండలి నీటి లభ్యత లేదని తిరస్కరించేది. కానీ ఇప్పుడు గృహ, వ్యాపార, పారిశ్రామిక అవసరాలు ఏవైనా సరే పుష్కలంగా నీటి సరఫరా సామర్థ్యం వచ్చిందంటే అందుకు కాళేశ్వరం ఇచ్చిన భరోసానే కారణం. ద్రవిడ సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు సంస్కృతి, ప్రజల జీవన విధానాలు నదుల వెంటే ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం వల్ల కూడా అదే కొనసాగుతుంది. కాళేశ్వరం జలాలతో వ్యవసాయం పెరగడంతో పాటు ప్రజల జీవన ప్రమాణం కూడా పెరిగింది. ఏడాది పొడవునా పుష్కలమైన నీరు లభిస్తుండటంతో వ్యవసాయ ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక పాత్ర. కాళేశ్వరం ద్వారానే తెలంగాణ బాగుపడింది, వ్యవసాయం మెరుగుపడింది. భవిష్యత్తులోనూ తెలంగాణకు శ్రీరామ రక్షగా కాళేశ్వరం నిలుస్తోంది, ఆదరువును చూపుతోంది.